ముంబై బాంబు పేలుళ్ల వ్యవహారంలో కీలకమైనటువంటి మలుపు అని చెప్పాలి. ఎందుకంటే ఎవరైతే తహవూర్ రాణా గతంలో కెనడాలో ఉన్నటువంటి పాకిస్తానీ జాతీయుడైనటువంటి వ్యాపారవేత్త అలియాస్ పారిశ్రామికవేత్త, వాడు యాక్చువల్గా పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్, కెనడాలో ఉన్నాడు. వాడే ఎక్కడైతే భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన దాంట్లో కీలక పాత్ర పోషించాడు. వాడిని వేరే కేసులో అమెరికా అరెస్ట్ చేసింది, జైల్లో పెట్టింది. వాడిని అప్పుడు విచారించినప్పుడే బయటపడింది భారత్లో వాడి యాక్టివిటీ, ఇక్కడ ఏమేం జరిగింది అన్నటువంటి ఇష్యూ. తర్వాతన అమెరికా ఇంటెలిజెన్స్ మనకు సమాచారం అందించడం, మనం వాడిని మనకు అప్పచెప్పమని అడగడం, ఏళ్ల తరబడి వాడు లీగల్గా ఉన్నటువంటి అనేక ప్రొసీజర్స్ని వాడి ఇక్కడికి రాకుండా చూసుకున్నాడు. ఈ మధ్యనే మనకి అప్పచెప్పారు, వాడిని తీసుకొచ్చి ఇక్కడ విచారిస్తున్నారు. ఆ విచారించిన సందర్భంగా ఇప్పుడు తాజాగా ఏదైతే ముంబై క్రైమ్ బ్రాంచ్కి ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు.